హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిరి మధు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది పల్లి పట్టీలండి. మంచి కొలతలతో నేను చెప్తానండి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, సూపర్ వస్తాయండి. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకోవాలండి. ప్యాన్ పెట్టుకోవాలి. నేను పల్లీలు ప్యాన్ హీట్ ఎక్కాక ఈ కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నానండి నేను పల్లీలు. ఇవి వేయించుకోవాలండి, మనం మంచిగా దూరగా చిన్న మంట మీద వేయించుకోవాలి. మనం ఏ కప్పుతోటి పల్లీలు తీసుకుంటున్నామో ఆ కప్పుతోటే బెల్లం కూడా తీసుకోవాలండి. 2 కప్పుల పల్లీలకు 2 కప్పుల బెల్లం సరిపోతుందండి. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని మనం చల్లారబెట్టుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇంతలో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాక నేను చెప్పాను కదండి, 2 కప్పుల పల్లీలకు 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. రెండు కప్పుల బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం కరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుందాం. మంట హైలో పెట్టుకొని కరిగించుకోవాలండి. ఇలా చేస్తే మీకు పల్లి పట్టీలు పర్ఫెక్ట్గా వస్తాయండి, నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే. ఇది మొత్తం కరిగించుకోవాలండి. ఇలా కరిగించుకున్నాక పాకం వచ్చిందో రాలేదో చూసుకోవడానికి మనం ఒక బౌల్లో వాటర్ పోసేసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకొని ఆ పాకాన్ని ఈ వాటర్లో వేసుకోవాలండి. పాకం అనేది గట్టిపడి వాటర్లో వేయగానే విరిగిపోవాలండి. విరిగిపోతే పర్ఫెక్ట్గా వచ్చినట్టే పాకం. ఇందులో పల్లీలని కలిపేసుకోవాలండి. ఇలా ఒక దగ్గరికి ముద్దలా ఫామ్ కావాలండి. ఇప్పుడు మీరు ప్లేట్ ఉంటే ప్లేట్ మీద అయినా వేసుకోవచ్చు, ఒక పేపర్ ఉంటుందండి ఆ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు. నేను నా కిచెన్ బండ మీద వేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ మంచిగా రాసుకోవాలండి. దీనికి రాసుకున్నాక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మొత్తం ఇక్కడ వేసుకోవాలండి. ఇక్కడ వేసేసుకోవాలండి. దీన్ని మనం ఇలా పల్చగా అనుకోవాలండి. మీ ఇంట్లో
చపాతీ కోల ఉంటుంది కండి, చపాతీ కోలకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మంచిగా అనుకోవాలండి. ఇలా పల్చగా ఇప్పుడు ఒక షాక్ ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కాట్లు పెట్టుకోవాలండి. లేదంటే ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది, రాదు. అందుకనే పచ్చిగా ఉన్నప్పుడే తడిగా ఉన్నప్పుడే మనం దానికి కాట్లు పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. మీకు నచ్చిన షేప్లలో కట్ చేసుకోవచ్చండి. ఇలా కాట్లు పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి, చల్లారిందాక. ఇంతే అండి, సింపుల్గా పల్లి పట్టీలు మీ ఇంట్లో కూడా చేసుకొని తినండి. నేను చెప్పిన కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సిరిమధు యూట్యూబ్ ఛానల్. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.